సాయి ధరమ్ తేజ్ ఒక మెగా హీరోగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ రోజుకి సరిగ్గా 10 సంవత్సరాలు గడువొస్తుంది. అయితే 2014 నవంబర్ 14న తన ఫస్ట్ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా కన్నా ముందే ఇంకొక సినిమా రావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మాత్రం సెకండ్ సినిమాగా రిలీజ్ అయిపోయింది. కాకపోతే పిల్లా నువ్వు లేని జీవితం మాత్రం ఆ సినిమా మాత్రం ఫస్ట్ సినిమాగా వచ్చింది. అంటే అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఆ సినిమా సుప్రీం అదేవిధంగా ఇంకా కొన్ని సినిమాలు సాయి ధరమ్ తేజ్కి మంచి పేరు సంపాదించి పెట్టాయి. సో తర్వాత కొన్ని మధ్యలో కొంత మేరకు డౌన్ఫాల్ అయినప్పటికీ కూడా విరూపాక్ష సినిమాతోని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి హిట్నే సాధించింది. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా సినిమాలకు రావడం లేదు. దానికి కూడా ఒక బ్రేక్ ఏంటంటే తన కెరీరు తన సినిమాల పట్ల తన లైఫ్ పట్ల మంచి పీక్స్లో ఉన్న సమయంలో తనకు మాత్రం ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల తనకు ఒక పెద్ద విషాదం అనుకోవచ్చు. సో అప్పటి నుంచి కూడా తను కోలుకోవడానికి సుమారుగా దాదాపు ఒక సంవత్సరంన్నరకు టైమే ఎక్కువగా పట్టింది. సో అన్ని రోజుల పాటు కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు మాత్రం ఇంకో కొత్త సినిమాలు 2 ప్రాజెక్టులు కూడా చేతిలో ఉన్నాయి, వాటిని కూడా చేస్తున్నాడనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో మరి ఏదేమైనప్పటికీ సాయి ధరమ్ తేజ్ ఒక మెగా కంపెనీ నుంచి వచ్చిన హీరోగా ఆయన మాత్రం చాలా అంటే చాలా మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నాడు. అంటే ఈయనతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కావచ్చు, అదేవిధంగా వైష్ణవ్ తేజ్ వీళ్ళందరితో పోల్చుకుంటే ఖచ్చితంగా మనకు సాయి ధరమ్ తేజ్కి ఎక్కువగా కొంతమేరకు ఎక్కువ హిట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మరి ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా ఆయన పేరు కూడా మార్చుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ ఉండడం వల్ల సాయి ధరమ్ తేజ్ని కాస్త సాయి దుర్గా తేజ్ అనే విధంగా కూడా మార్చుకోవడం జరిగింది. కానీ అందరూ కూడా ఆ పేరుని ఎక్కువగా వాడుకోవడం ఉంచడం లేదు. సాయి ధరమ్ తేజ్ అని అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా సాయి ధరమ్ తేజ్ అని పిలుచుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ సరిగ్గా ఈ రోజుకి సాయి ధరమ్ తేజ్ మెగా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక హీరోగా అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తవుతుంది అనే విధంగా ఆయన గురించి ఆయన సినిమాల గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి సాయి ధరమ్ తేజ్ గురించి ఆయన సినిమాల గురించి ఆయన యాక్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.